వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆధ్యాత్మిక సేవలకు కొత్త చిరునామా. కొవ్వూరులో ఓం శాంతి భవనం ప్రారంభం. కొవ్వూరులో బ్రహ్మకుమారీస్ ఓం శాంతి సంస్థ నూతన భవనం ప్రారంభోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్మించిన ఈ నూతన భవనాన్ని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ సంస్థ రాజయోగ ధ్యానం, ఆధ్యాత్మిక బోధనల ద్వారా సమాజంలో శాంతి, సద్భావన, నైతిక విలువల పెంపొందనకు విశేష సేవలు అందిస్తోందని ప్రశంసించారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, అలాంటి సమయంలో బ్రహ్మకుమారీస్ వంటి సంస్థలు ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించడం అభినందనీయమన్నారు. నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా మరింత మంది ప్రజలు రాజయోగ ధ్యానం, ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ప్రశాంతతను పొందడంతో పాటు నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామకృష్ణ, కంటమణి రామకృష్ణ, అర్జిలి రామకృష్ణతో ఎన్డీఏ నాయకులు, స్థానిక ప్రముఖులు, బ్రహ్మకుమారి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మనమందరం గట్టిగా చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. బాబాయి జెండాని ఎగరేసుకున్నా దీని గారికి కొంచెం దారి ఇస్తూ మరి ఎమ్మెల్యే గారు ముప్పటి వెంకటేశ్వరరావు గారు కొబ్బరికాయ కొడుకులు నగర ప్రజలందరికీ ఈరోజు మన కొవ్వూరు పట్టణానికి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ అందరికీ కూడా ఒక శుభరోజు అని చెప్పాలని నేను భావిస్తా ఉన్నా. శుభ పరిణామం కూడా. బ్రహ్మకుమారి సంబంధించినటువంటి శాంతి భవనాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం, దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉషాదేవి గారు, స్థానికంగా ఉన్నటువంటి ఐశ్వర్య గారు, ఇతర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా, వేదిక మీద ఉన్నందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా ఓం శాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. ముందు మాట్లాడినటువంటి పెద్దలు మాట్లాడారు. ఈరోజు ప్రతి మనిషి కూడా నిత్యం అనేక టెన్షన్తో మనిషి జీవిస్తూ ఉన్న పరిస్థితి. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ప్రతి రంగంలో కూడా టెన్షన్స్. అప్డేట్ అవుతున్నప్పుడు కూడా టెక్నాలజీ తగ్గట్టుగా టెన్షన్స్ కూడా బాగా పెరిగిపోతున్న పరిస్థితి ఇవాళ మనకు ఉంది. ఇదివరకు మనం ఏ పని చేసినా మాన్యువల్ గా పనిచేసేటువంటి కూడా, కానీ ఇవాళ కంప్యూటర్ వచ్చింది. ఒక రోజంతా చేసేటువంటి పని ఒక గంటలో మనం పని చేయగలమని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆ గంటలో చేసే పని కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్ అనేటువంటిది ప్రతి మనిషికి కూడా ఉంటుంది. దానితోటి పూర్వకాలంలో మనం చూస్తే పెద్దలందరినీ కూడా వాళ్ళకి 20 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్ కానీ లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా జీవిస్తున్న పరిస్థితి. కానీ నవే డేస్ లో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ రోజు మనకున్న టెన్షన్స్ కావచ్చు, మనం తినేటువంటి ఆహారం వల్ల కావచ్చు, ఇతర కారణాలు ఏదైనా కావచ్చు, మనకి 25-30 సంవత్సరాలు వచ్చేసరికి బీపీలు, షుగర్లు వచ్చేసి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా అయితే కనుక ఎక్కువగా క్యాన్సర్స్ కూడా వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నిటికీ కూడా ఏంటంటే ఎంత మనిషికి టెన్షన్ ఉన్నా ఏదున్నా కానీ దేన్నైనా సరే సాధించగలిగేటువంటిది ఒక శాంతి ద్వారాగానే మనం సాధించగలం. ఎందుచేతంటే సమాజంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటే ఎంత టెన్షన్ ఉన్నటువంటి మనిషి అయినా సరే కాస్త ఆలోచించి నిదానంగా ఉండి దాని కనుక అది ఫాలో అయినట్లయితే కనుక ఆ టెన్షన్స్ అంతా కూడా తగ్గి మనిషికి ఆ శాంతిగా మనం ఆలోచించినట్లయితే కనుక హింసకు దారి లేకుండా అహింసతోటి మనం ముందుకెళ్తాం. ప్రభుత్వం తరపు కానీ, ఎమ్మెల్యేగా నా తరపు కానీ మీకు ఎప్పుడు ఏ సహాయ సహకారం కావాలన్నా 100% మేము అందిస్తామని చెప్పారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కొత్తగా నిర్మాణం చేసినటువంటి
ప్రారంభోత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి నిర్వాహకులకు పెద్దలందరికీ కూడా పేరు పేరున మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. సాంగ్ పెట్టండి.